హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్. పచ్చిమిరపకాయ చెట్టుకి రీసెంట్గానే పచ్చిమిరపకాయలు వచ్చాయన్నమాట. చిన్న చెట్టే ఉంది కానీ బాగా వచ్చినాయి కాయలు. అయితే అప్పుడే వస్తాయి లేదా అనుకున్నాను. ఒక 3-4 అయితే కాసాయి అనమాట. ఇంకా పువ్వులు ఉన్నాయి. ఇంతకు ముందు వేసిన చెట్టు అయితే కొన్ని రోజులు కాసిన తర్వాత ఎందుకో అదే వాడిపోయినట్టు అయిపోయింది. మళ్ళీ చిన్న మొక్క తీసుకొచ్చి వేసామన్నమాట. ఇది మాత్రం వర్షం పడుతుంది కదా, బాగానే వచ్చింది. ఇంకా వర్షాకాలం ఏ వేసినా మ్యాక్సిమం బాగానే వస్తాయి. ఇంకా నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పటి నుంచో కూరగాయల మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ మాకు ప్లేస్ తక్కువ ఉంది. స్టార్టింగ్లో మొక్కలు చూపించాను కదా, ఆ మొక్కల దగ్గర అంతా కింద రాళ్ళు ఉంటాయన్నమాట. సో పైన మట్టి ఉంటుంది ఒక లేయర్ లాగా, దాని మీద మొక్కలు వచ్చేసాయి. రాళ్ళు ఉన్నా సరే బాగానే వచ్చేయండి ఆ మొక్కలు. అయితే మ్యాక్సిమం కుండీలే ఉంటాయి. అదేంటో కానీ ప్లేస్ ఉన్న వాళ్ళకైతే మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకేమో ప్లేస్ ఉండదు. ఇంకా పొద్దున్నే అయితే కాఫీ కలుపుకున్నాను. బయట అయితే వర్షం పడుతుంది కొంచెం. ఎందుకో పొద్దున్నే పనులు చేయడానికి ఎనర్జీ అస్సలు సరిపోవట్లేదు. కాఫీ తాగితే కొంచెం రీఛార్జ్ అయినట్టు ఉంటుంది అనమాట. సో అందుకని కాఫీ తాగి నా పనులు స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు వేస్తున్నాను ఈరోజు. మా పిల్లలకి ఎందుకో ఈ మధ్య సాఫ్ట్గా ఉన్న దోశ అస్సలు నచ్చట్లేదు, కరకరలాడాలంట. ఆ కరకరలాడే దోశలే వేయమంటున్నారు. అవి వేయడానికి ఏమో లో ఫ్లేమ్లో పెట్టే వేయాలి. సో చాలా టైం తీసుకుంటుంది. దోశలకే నార్మల్గా ఎక్కువ టైం తీసుకుంటుంది, వాటిని కాల్చడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా నుంచొని కాల్చాలి. ఇంకా మా వారికేమో ఆనియన్స్ వేస్తేనే దోశ నచ్చుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కోలా వేయాలంటే మనకి చాలా టైం పడుతుంది పొద్దున్నే ఈ లంచ్ బాక్స్ హడావిడితో. అందుకని రోజు ఇంకా అందరికీ ఒకే రకంగా వేసేసాను దోశలు అయితే. లంచ్ బాక్స్లోకి పిల్లలకైతే క్యారెట్ రైస్ చేస్తున్నాను. సో అందుకని క్యారెట్ తురుముకున్నాను. ఈ క్యారెట్ తురుముకునేదాంతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, మొన్న ఎగ్ తురిమాను కదా, అదైతే కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ అవుతుంది. ఇది బాగా చిన్న చిన్న తురుములా కావాలి, త్వరగా ఫ్రై అవ్వాలని చెప్పి చిన్న తురుముకునే దాని మీద తురిమాను కానీ ఎక్కువ అంటుకుపోతుంది అనమాట. కింద టకటక కొడితే కానీ అంటుకున్నది రావట్లేదు. సో అదొకటే ప్రాబ్లము. టైం లేనప్పుడు మిక్సీలో వేసేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే తక్కువే కదా, ఒక 2 క్యారెట్స్ అలా తురిమాను అనమాట, పిల్లలకే కాబట్టి అందుకని తురిమేశాను ఫాస్ట్గా. ఇంకా క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 2 లవంగాలు యాడ్ చేశాను. దాంట్లోనే కొంచెం జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకునే రైస్ రెసిపీ అనమాట ఇది. లంచ్ బాక్స్లోకి ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు పిల్లలకి. క్యారెట్ హెల్తీనే కాబట్టి పచ్చివి తినలేని పిల్లల కోసం ఎక్కువగా ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టేయచ్చు, ఫ్రైలా కానీ ఇలా రైస్ రెసిపీలా కానీ. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని క్యారెట్ మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే రైస్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే మనకు కొంచెం పొడి పొడిలా అన్నట్టు కనిపిస్తుంది. వేడి మీద అయితే కనిపినప్పుడు కొంచెం ముద్దలా అవుతుంది అనమాట. మొత్తం అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ రైస్ క్వాంటిటీని బట్టి మనం క్యారెట్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా పిల్లలకైతే క్యారెట్ రైస్ చేసేసాను కదా, కొంచెం చల్లారిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టాను వాళ్ళకి. మార్నింగ్ టైంలో ఒక్కొక్కసారి కర్రీ వండడానికి అయితే టైం సరిపోవట్లేదు, అలాంటప్పుడు మాత్రమే ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ చేస్తున్నాను నేను. మా పిల్లలు అయితే క్యారెట్ రైస్ ఇష్టంగానే తింటారు. ఈ రైస్ రెసిపీస్ ఏమన్నా బాగానే తింటున్నారు. కర్రీ వేసినా ఇంకా కొంచెం కొంచెం వదిలేస్తున్నారు కానీ ఇవి పెట్టినప్పుడు అయితే అసలు వదలకుండా తినేస్తున్నారు. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను. అమెజాన్ నుంచి అయితే నేను ఆర్డర్ చేసిన పార్సల్ అయితే వచ్చేసింది అనమాట. సో నేను ఎప్పటి నుంచో ఆర్డర్ చేద్దాం అనుకుంటుంది, ఇప్పటికి కుదిరింది. స్టార్టింగ్ నుంచి ఏదో ఒకలా నేను చేత్తోనే పట్టుకొని వీడియోస్ అన్నీ షూట్ చేస్తూ ఉన్నాను. సో అన్ని వీడియోస్ చేత్తో పట్టుకొని తీసుకోవడం అంటే చాలా కష్టం. కానీ నేను మ్యాక్సిమం ఒక చేత్తో పట్టుకొని తీస్తే ఒక చేత్తో వంట చేసేద్దాను అనమాట. ఇంకా నాకు అలాగే అలవాటు అయిపోయింది చేత్తో పట్టుకొని తీసుకుంటున్నాను అప్పటికి కూడా. కానీ ఒక్కోసారి మాత్రం ఖచ్చితంగా ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు మళ్ళీ పిల్లల్ని డిస్టర్బ్ చేయడము, ఇంట్లో వాళ్ళని అడగడము ఎప్పుడైనా కుదురుతుంది కానీ అన్నిసార్లు కుదరదు కదా. సో అందుకనే ట్రైప్యాడ్ బుక్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ట్రైప్యాడ్ ఉండేది మా ఇంట్లో, అంటే నేను బుక్ చేయలేదు, ఆల్రెడీ ఉందన్నమాట. సో అది యూజ్ చేశాను కానీ ఎందుకో అది అంత స్ట్రాంగ్గా లేదు. అది కూడా చూపిస్తాను, నా దగ్గరే ఉంది. తర్వాత తీసుకున్నది రింగ్ లైట్ వచ్చింది కదా, ఆ రింగ్ లైటు స్టాండ్ 2 కలిపి తీసుకున్నది అనమాట. అదేంటంటే నేను వీడియోస్ తీయడానికి ప్లస్ లైటింగ్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఏదైనా తీసుకునేటప్పుడు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఫస్ట్ చూసుకొని తర్వాత తీసుకోవడం బెటర్. నేను ఆ రింగ్ లైట్ నార్మల్గా అందరూ యూజ్ చేస్తారు కదా అని తీసుకున్నాను కానీ దానిని ఫోన్ పెట్టుకొని వీడియో తీసుకోవడానికి అయితే పనికిరాదు అది. ఎందుకంటే ఆ వెయిట్కి అదైతే సరిపోదు అనమాట. ఓన్లీ ఫుడ్ మీద లైట్ పడడానికి, చీకటిగా ఉన్న దగ్గర వీడియోస్ తీసుకోవడానికి అలాంటికి బాగుంటుంది ఆ రింగ్ లైట్ అయితే. నేనేం చేశానంటే ఆ రింగ్ లైట్కి మధ్యలో ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ వస్తుంది అనమాట,
అది ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఓకే, కానీ ఎక్కువ వీడియోస్ తీసుకోవడానికి ఆ స్టాండ్ని బెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ బెండ్ చేసినప్పుడే కొంచెం స్టాండ్ కూడా ఎలా అయినా కొంచెం వంకరగా అలా అయిపోయిందనమాట. అందులోనూ ఒకరోజు వీడియో చేస్తుండే అది గాలి తగిలి స్టాండ్ అయితే పడిపోతుంటే పట్టుకున్నాం, కానీ అయినా సరే విరిగిపోయింది. అది అంత స్ట్రాంగ్గా లేదనమాట. సో ఫోన్ వెయిట్కే అది తట్టుకోలేదు కాబట్టి ఇంకా అది విరిగిపోయింది. ఇంకా ట్రై చేశాను అతికించడానికి, కానీ అసలు అతుక్కోలేదు. ప్లస్ వెల్డింగ్ చేయిందాంలే అని చెప్పి ఇంకా మళ్ళీ స్టాండ్ తీసుకోకుండా ఆ స్టాండ్స్నే నేను జాగ్రత్తగా దాచాను. పాతది ప్లస్ రింగ్ లైట్ది కూడా దాచాను, కానీ రెండు వర్క్ అవ్వట్లేదు. ఇంకా మళ్ళీ చేతితో తీయడమే స్టార్ట్ చేశాను. చేతితో కొన్ని వీడియోస్ అయితే తీయగలం, కానీ వంట చేసేటప్పుడు మనల్ని చూపించాలనుకున్నప్పుడు, ఏదైనా మనం ఇంట్లో చేస్తున్నవి చూపించాలనుకున్నప్పుడు స్టాండ్ ఖచ్చితంగా ఉండాలి. రెండు చేతులతో చేయాల్సిన పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అస్తమాను ఒక చేతితోనే పట్టుకొని తీయలేము. లేదంటే సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని తీసుకోవాలి. అదైతే ఎక్కువ లెంగ్త్ పెట్టుకోవడం కుదరదు. చెయ్యి ఎంత పొడుగుంటే అంతవరకే వెళ్తుంది ఫోన్ అయితే. ఇంకా అందుకని ట్రైపాడ్ తీసుకున్నాను ఈసారి. ఇదైతే మ్యాక్సిమం అందరూ యూజ్ చేసే ట్రైపాడ్ అనమాట. ఇంతకుముందు తీసుకున్న దానికంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంది, అలాగే నాకు రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. సో అందుకని ఇది తీసుకున్నాను. ట్రైపాడ్స్లో అయితే చాలా రకాలు ఉన్నాయి, చాలా కాస్ట్లీ ట్రైపాడ్స్ కూడా ఉన్నాయి, కానీ అవన్నీ మనం అయితే కొనలేము. సో అందుకని నా ప్రైస్కి తగ్గట్టుగా నా బడ్జెట్లో వచ్చింది ఇది. సో అందుకని ఇదే తీసుకున్నాను. కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, ఇంతకుముందు తీసుకున్న రెండిట్లకి అంటే కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. పర్టికులర్గా ఈ ట్రైపాడ్ తీసుకున్నాను చెప్పట్లేదండి, కాకపోతే మన బడ్జెట్లో వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 800 పడింది. ఈ ట్రైపాడ్ వచ్చేసి మనకి మనంత హైట్ ఉంటుందన్నమాట. సో ఎంతగానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇవి లూజ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనంత హైట్ ఉంటుంది కాబట్టి దూరంగా పెట్టుకొని స్టాండ్ని వీడియో కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేదా నుంచోనైనా వంట చేసేటప్పుడైనా షూట్ చేసుకోవచ్చు. సో ఈ హైట్ అయితే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే ఆ రెండింటి కంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అవి అయితే పట్టుకుంటేనే చాలా పలచగా లైట్ వెయిట్గా అలా ఉండేవి. ఇది ఆ రెండింటి కంటే కొంచెం వెయిట్ ఉన్నా పర్వాలేదు, స్ట్రాంగ్గా ఉంది. మనకి ఎక్కువ రోజులు వస్తుందని నమ్మకం ఉందన్నమాట. ఇవి కూడా కొంచెం ఫిట్గానే ఉన్నాయి, మనం పెడుతుంటే అలా అడ్జస్ట్ అయ్యి అలాగే ఉంటున్నాయి. అవి అయితే చాలా లూజ్ అయిపోయి అస్తమానం పడిపోయేదన్నమాట ఫోన్ అయితే. ఈ ట్రైపాడ్ అయితే కెమెరాకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఫోన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. కెమెరాకి అయితే నా చేతిలో ఉంది కదా, ఇది ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అక్కడ స్క్రూలా ఉంటుంది అనమాట, దానికి ఫిట్ చేసుకొని చేసుకోవచ్చు. ఫోన్కి అయితే ఇది ఖచ్చితంగా ఫిట్ చేసుకోవాలి. ఇది ఫిక్స్ చేసుకుంటే మనం వీడియోస్, లాంగ్ వీడియోస్కి అలాగే షార్ట్ వీడియోస్కి కూడా యూజ్ అవుతుంది. నేను స్టార్టింగ్లో యూజ్ చేసిన స్టాండ్ ఈ స్టాండ్ ఇంచుమించుగా ఒకేలా ఉంది. సో ఒకసారి ట్రైల్ వేస్తున్నాను అనమాట, చాలా రోజులైంది కదా స్టాండ్ యూజ్ చేసి, అసలు ఎలా రొటేట్ అవుతుందో, స్క్రూలు ఎటు తిప్పాలని చెప్పి. సో అది విరిగిపోయిన కాడి నుంచి ఏది తిప్పాలైనా, ఏది తిప్పితే ఏది విరిగిపోతుందో అని భయం అనమాట. సో అందుకని ఫస్ట్ ట్రయల్ చూసుకుంటున్నాను. ఫోన్ అయితే మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు, మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లోకి. అక్కడ కాకపోతే తిప్పినప్పుడల్లా స్క్రూ లూజ్ చేసుకోవాలి, మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇంకా స్టార్టింగ్లో నేను యూజ్ చేసిన స్టాండ్ అయితే ఇదనమాట. ఎన్ని రోజుల్లో యూజ్ చేయలేదులేండి, ఒక 2 months అలా యూజ్ చేసి ఉంటాను అంతే. ఇది యాక్చువల్గా నేను ఆర్డర్ చేసి తెప్పించుకుంది కాదనమాట. మా వారు జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి, ఎప్పుడైనా ఫ్యామిలీ ఫొటోస్ తీయడానికి ఎవరు లేకపోతే మనం ఎలా తీసుకోవాలని చెప్పి, పిల్లల వీడియోస్ కానీ మా ఫ్యామిలీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి తీసుకున్నారనమాట. అలా స్టాండ్ పెట్టి తీసుకుందామని చెప్పి. సో అదైతే ఇంట్లో ఉంది, నేను ఒకసారి క్లీన్ చేస్తున్నప్పుడు దొరికింది నాకు. సో అప్పుడు సరే అని చెప్పి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని అప్పుడు తీసుకున్నాను అనమాట. అప్పటి వరకు నాకు ఇంట్లో స్టాండ్ ఉందని కూడా తెలియదు. డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టేసి ఉంచారనమాట, బాక్స్లోనే ఉంది. ఆ బాక్స్లో ఇంకా అప్పుడు తీసి కొన్ని రోజులైతే నేను వాడుకున్నాను, కానీ తర్వాత పెద్ద స్ట్రాంగ్గా లేదని చెప్పాను కదా, అస్తమానం ఫోన్ పడిపోవడం వల్ల ఇంకా ఫోన్ ఎప్పుడో విరిగిపోతుందని చెప్పి ఆ స్టాండ్ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత తీసుకున్నది రింగ్ లైట్ స్టాండ్ ఇదనమాట. ఇప్పటికీ అలా కొత్తగానే ఉంది, నేను జాగ్రత్తగా ప్యాక్ చేసి మంచం కింద పెట్టి అలాగే ఉంచాను. ఎప్పటికైనా చేయిస్తారేమో దీన్ని రిపేర్ అని చెప్పి, కానీ ఇది రిపేర్ చేయడానికి ఏమీ ఉండదు, ఇంకా విరిగిపోయిందంటే ఇంక విరిగిపోయినట్టే మొత్తానికి. ఈ రింగ్ లైట్ అయితే పనిచేస్తుంది, చూపిస్తాను తర్వాత ఎలా పనిచేస్తుందో. ఈ స్టాండ్కి రింగ్ లైట్కి ఇలా ఉంటుందన్నమాట. మధ్యలో ఉండేది హాఫ్కి విరిగిపోయింది, ఇంక ఇది అతుక్కోవడానికి కానీ వెల్డింగ్ చేయడానికి కానీ అవ్వదు. మధ్యలో ఉండొచ్చు కనిపిస్తుంది కదా సిల్వర్ కలర్లో, దానికి కనెక్ట్ అయ్యింది, మధ్యలోదే విరిగిపోయింది. సో ఈ స్టాండ్ అయితే బాగుంది అనిపించింది. ఒక 1 week వరకు ఫుల్గా వాడాను. కరెక్ట్గా సంక్రాంతి ఫెస్టివల్కి ఆద్యకి డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పి ఒక వీడియోలో చూపించాను. ఆ వీడియో చేసిన తర్వాతే ఆద్య చేయి తగిలి ఇది విరిగిపోయిందనమాట. సో నా మిస్టేక్ కూడా ఉందిలేండి. పిల్లల దగ్గర అయితే ఈ స్టాండ్స్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొత్తదే కదా ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే అలాగే విరిగిపోతాయి అనమాట. సో ఇంకా రింగ్ లైట్ పనిచేస్తుందని చెప్పాను కదా, సో రింగ్ లైట్ అయితే ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. దీనికి కనెక్ట్ చేసి ఒక ప్లగ్ ఇస్తారనమాట, అక్కడ స్విచ్ చేసి ఇక్కడ మార్చుకోవడానికి
3 బటన్స్ ఉంటాయి షేడ్స్ మార్చుకోవడానికి అనమాట, లైటింగ్ షేడ్స్. చూసారు కదా, ఒకటి ఫుల్గా వైట్గా పడుతుంది, ఒకటేమో కొంచెం ఎల్లో షేడ్లో, ఇంకొంచెం లైట్ షేడ్లో అలా పడుతుంది అనమాట. మనం ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ లైట్ అయితే. ఇంకా స్టాండ్ పోయిన తర్వాత లైట్ని కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు వీడియోస్ కోసం చూపించడం కోసం తీసాను కదా, ఇప్పుడు ట్రై చేసాను అసలు లైట్ పనిచేస్తుందా లేదా అని చెప్పి. మొత్తానికి మీకు చూపించడం ద్వారా నాకు లైట్ కూడా పనిచేస్తుందని తెలిసింది కదా. ఇప్పుడు ఏదైనా ఒక వీడియో లైట్ని యూజ్ చేసుకొని వీడియోస్ తీసుకోవచ్చు. చీకటిగా ఉన్నది, నాకు మ్యాక్సిమం కిచెన్ అయితే చీకటిగానే ఉంటుందండి. సో దానికోసమే నేను తీసుకున్నాను. రోజు లైట్ వేసుకొని నేను వీడియోస్ చేస్తాను. లైట్ వేసినా మళ్ళీ ఫ్లాష్ ఆన్ చేసుకుంటాను నా ఫోన్లో. సో అందుకని ఆ రింగ్ లైట్ తీసుకున్నాను, కానీ పెద్దగా వాడలేదు. ఇప్పుడు యూజ్ చేయాలంటే ఖచ్చితంగా రింగ్ లైట్కి మళ్ళీ స్టాండ్ కావాలి, ఎందుకంటే మళ్ళీ ఒకరు పట్టుకోవడం ఒకరు వీడియోస్ తీసుకోవడం కష్టం కాబట్టి ఖచ్చితంగా స్టాండ్ ఉంటేనే అది ప్రాపర్గా పనిచేస్తుంది. మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో తిప్పుకోవచ్చు. ఇంకా ఫొటోస్కే యూజ్ చేస్తాను మ్యాక్సిమం. ఇంకా పిల్లలకైతే స్నాక్స్కి అరటికాయ చిప్స్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే అరటికాయని పీల్ చేసేసుకొని, ఫస్ట్ తురిమేది ఉంది కదా, దాంట్లో కూడా అరటికాయని స్లైసెస్లా చేసుకోవడానికి ఉంది, కానీ అదైతే అసలు యూజ్ చేయలేదండి ఇప్పుడు వరకు కొన్న దగ్గర నుంచి. మరి అందుకో ఏంటో తెలియదు, అసలు పదం లేదు, అందుకని ఇవి కట్ అవ్వలేదు. అందుకని మళ్ళీ నైఫ్తోనే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఫస్ట్ ఒక గిన్నెలోకి కొంచెం పసుపు ఉప్పు వేసేసాను. దాంట్లో కాసేపు ఉంచితే ఆ ఉప్పు అది పడుతుంది కదా పీసెస్కి, అందుకని చెప్పి కాసేపు ఉంచి తర్వాత వాటర్ లేకుండా తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి స్నాక్స్ ఎలాగో లేవు, అలాగే లాస్ట్ టైం అరటికాయ కూర చేసినప్పుడు ఒక అరటికాయ ఉంచేసాను అనమాట పక్కన. ఈ అరటికాయ చిప్స్ కోసం ఉంచానులేండి. సో ఎక్స్ట్రా ఉందని చెప్పి ఉంచాను కదా, అది ఒక్కటే కట్ చేసి పిల్లలకి చిప్స్లా వేసాను అనమాట స్నాక్స్కి. మనకి అరటికాయ బాగా గట్టిగా ఉంటేనే మనకి చిప్స్ క్రిస్పీగా వస్తాయి అనమాట. కొంచెం మెత్తబడినా సరిగా క్రిస్పీగా రావు ఎంత వేయించినా. ఈ అరటికాయ చిప్స్ అయితే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. పిల్లలు తక్కువ టైంలో స్నాక్ అడిగినప్పుడు ఈజీగా చేసి పెట్టే స్నాక్ ఏదైనా ఉందంటే అరటికాయ చిప్స్ అని చెప్తాను. నేను తక్కువగా చేస్తానండి, ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్ కదా, ఎప్పుడైనా చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.